విశాఖలోని కలెక్టరేట్ ఆవరణలో గంగవరం ప్రాంత వాసులు ఇక నిరసనకు దిగారు. ఆదాని పోర్ట్ నుండి వెలువడి కాలుష్యం వల్ల అనేక రోగాల బారిన పడుతున్నామంటూ కూడా వాపోతున్నారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. తమ బాధను ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ గంగవరం పోర్టు కాలుష్యం అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహ ఇప్పుడు అందిస్తారు. విశాఖ గంగవరం పోర్ట్ నుంచి కాలుష్యం కొరల నుంచి కాపాడాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అయితే కాలనీ గంగవరం పోర్టు కాలనీ వాసులు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చూస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ చూసుకోవచ్చు చిన్నపిల్లలు సైతం కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్న పరిస్థితి చూసుకుంటూ ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో ముఖ్యమైన సమస్య అని చెప్పండి సార్. గంగవరం పోర్టు అదాని పోర్టు ఎప్పుడైతే అదాని చేతిలోకి వెళ్ళిందో గంగవరం పోర్టు విపరీతంగా పొల్యూషన్ అనేది ఇటు గంగవరం తదితర ప్రాంతాల మీదకి విపరీతంగా వస్తుందండి. ఈరోజు ప్రభుత్వాలు కూడా స్వచ్ఛ భారత్ అంటున్నాయి, లేదా స్మార్ట్ సిటీలు అంటున్నాయి. మరి స్వచ్ఛ భారత్ స్మార్ట్ సిటీ అనేట మీ లక్ష్యం ఎటువైపు వెళ్తుంది? ఈరోజు గంగవరం అదాని పోర్టు నుంచి విపరీతంగా డస్ట్ వచ్చి ప్రజలు ప్రాణాలు తీస్తుంటే మీరు సోద్యం చూస్తున్నట్టు కూర్చున్నారు తప్ప ప్రజల యొక్క ప్రాణాలకు మీరు ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారు? కాకుండా మీరు ప్రజల ప్రాణాలే కావాలనుకుంటే మీరు అదాని పోర్టుని సీజ్ చేయండి, లేదంటే అదాని పోర్టుని జాతీయం చేయండి. ఎందుకంటే అదాని పోర్టుకి ఇచ్చిన డబ్బులు ఏవైనా వాళ్ళు పెట్టారంటే లేదే. ఇటు మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించింది. మీరు ఇచ్చే బ్యాంక్ ఏదైతే బ్యాంక్ లోన్స్ ఉన్నాయో ల్యాండ్ తీసుకెళ్లి బ్యాంక్ లోన్లో పెడితే 15 లక్షల కోట్లు ఇచ్చారు. మరి ఆ ల్యాండ్ ఎవరిది అంటే ప్రభుత్వంది. ఇటు ప్రభుత్వం తప్ప అక్కడ ప్రైవేట్ వ్యక్తుల పెట్టుబడి లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా అదాని పోర్టుని మీరు జాతీయం చేయాలి. మేము ఆ రోజు పీపీపీ పద్ధతిలో ఉందనేసి ప్రభుత్వం జోకు ఉందనేసి మేము భూములు ఇచ్చాం. మా జీవనాధారమైన సముద్రాన్ని త్యాగాలు చేసాం. ఈరోజు మీరు తీసుకెళ్లి లాభాల కోసం పెట్టుబడి యొక్క మొప్పి పొందడం కోసం మీరు ఎట్టుకెళ్ళి భూములు లేదంటే సముద్రాలు తీసి ప్రజల ప్రాణంగా పెడతామని ఖచ్చితంగా మత్స్యకారులు ఊరుకోవడం లేదు. గతంలో ఏదైతే 2006లో ఉద్యమం జరిగిందో మా సమస్యల పరిష్కారం చేయకపోతే మీరు పళ్ళు సరికట్టకపోతే లేని పక్షంలో గంగవరం 4 సురక్షిత ప్రాంతాలు తరలించాలి. ఇవి ఏం చేయలేని పక్షంలో ఖచ్చితంగా గంగవరం 4 గ్రామాల ప్రజలు కూడా ఐక్యమయ్యి గంగవరం పోర్టు ముట్టడించడమే కాదు వచ్చే ఎలక్షన్లో మీ సంగతి కూడా తేలుస్తాం అనేసి తెలియజేస్తున్నాం. స్థానిక చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క గంగవరం పోర్ట్ ఏది ఉందో ఇక స్థానికంగా ఈ ప్రాంత ప్రజలు ఎంతమంది ప్రాంత ప్రజలు ఉన్నారు, ఎంతమంది ఇటీవల ప్రజాప్రతినిధులు దీనిపై ఏమంటున్నారు? సార్, గంగవరం పోర్టు 2006లో ఉద్యమం స్టార్ట్ అయింది. గంగవరం పోర్టు రావడం వల్ల కొంతమంది ఉపాధి కల్పిస్తామని అనుకున్నాం తప్ప కానీ ఈ పోర్టు రావడం వల్ల చిన్నపిల్లలు బాడీలో ఉన్నటువంటి లెన్స్కి, తర్వాత హార్ట్ ప్రాబ్లం, కిడ్నీల ప్రాబ్లం, చాలామంది కళ్ళు పోవడము, తర్వాత చాలామంది హ్యాండిక్యాపరు, రకరకాల జబ్బులు తయారయ్యి ఇవాళ హాస్పిటల్లో చాలామంది ఆరోగ్యంతో మానసికం బాగాలేకపోతే చాలామంది కూడా చనిపోవడం కూడా జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు అసలు ఈయన ఏం చేస్తున్నాడు అనేది రాష్ట్ర అధ్యక్షుడు పల్లసీని ఏం చేస్తున్నాడు గంగవరం కోసం పట్టించుకుంటే ఏమనంటే ఊరు తరలిస్తానని అంటాడు. ఇంతవరకు కూడా ఊరు తరలించలేదు, ఇంతవరకు కూడా జట్టి లేదు. ఈ గంగవరం ఈ జనాభాని ఫ్రీగా గాలి కుదిలేసినట్టు నిమ్మకి నీరు లేనట్టు వదిలేసి ఈ చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తా ఉన్నాం. 2006లో ఏదైతే ఉద్యమం జరిగిందో ఈ ఊరు కానీ తరలించకపోతే నెక్స్ట్ ఈ గంగవరం పోర్ట్ ఏదైతే ఉందో లేడీస్ కానీ బాయ్స్ కానీ 10,000 20,000 జనాభా ఉన్నారు. ఈ కర్రలు కత్తెలు కట్టారులతో త్వరలో కూడా గోడ కూడా రోజులు దగ్గర పడింది. చంద్రబాబు పల్లాసీని ఒకటే హెచ్చరిస్తున్నావు. నువ్వు ఇమ్మీడియట్గా ఈ గంగవరాన్ని నువ్వు పరిధిలో తీసుకొని ఊరు తరలించే బాధ్యత నీది కాబట్టి ఒకసారి వచ్చా. నీకు దమ్ము ధైర్యం ఉంటే పల్లాసీని కానీ చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే గంగవరం ఒకసారి పర్యటన చెయ్యి. ఈ పోలీసులు ఎంత వస్తుందో చూడు. ఈ పోలీసుల వల్ల ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది ఆ వాటర్ పోలీసులు స్ప్రెడ్ అయిపోవడం వల్ల వాటర్ తాగేసి చిన్నపిల్లలు ఈ లెన్స్ పాడైపోయి చాలామంది చనిపోయా ఉన్నారు. నీకు తెలియదు, ఈ పల్లాసీని తెలియదు. రాష్ట్ర అధ్యక్షుడు అయిన చంద్రబాబు హోదా ఉన్నటువంటి క్యాండిడేట్ పల్లాసీనికి తెలీదా? ఇది ఇమ్మీడియట్గా ఊరు తరలించిపోతే రాబోయే రోజుల్లో ఇదే 2006లో ఏదైతే జరిగిందో ఈ ఉద్యమం మళ్ళీ దీనికి రెట్టింపు జరుగుతూ ఉంటుంది అనేది ఈ గంగవరం తరపున మేము హెచ్చరిస్తున్నాం. ఏదైతే చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా అయితే ఇక్కడ గంగవరం నుంచి కూడా పలువురు మహిళలు కూడా చిన్నారులకు సైతం కూడా వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని ఏదైతే గంగవరం నుంచి పోర్టు నుంచి కాలుష్యం అనేది అరికట్టాలని కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా సురక్షిత అదే గంగవరం తదితర ప్రాంతాలు కూడా సురక్షిత ప్రాంతాలు తరలించాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా కాలుష్యాన్ని కూడా వదులుతున్న గంగాని అదాని పోర్టును కూడా ఈ యొక్క తరలించాలని కోరుతూ గంగాని అదాని పోర్టు కాలుష్య నివారణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కూడా ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యం అది వేదికగా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి అయితే
నెలకొంది. ఏదేమైనా కూడా రానున్న కాలంలో ఇటువంటి ఈ యొక్క ఘటనలు కూడా పునరావృతం కాకుండా అదేవిధంగా ప్రజాప్రతినిధులు అటు నాయకులు కూడా ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి అటు ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క సమస్యలను కూడా అటు గంగవరం పోర్టు కాలుష్యం బారిన పడకుండా కూడా చూడాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.